దొరకట్లేదేంద్రా. మళ్ళా మా వీళ్ళ ఇప్పుడు నేనే చెప్పినాం కదా, వీళ్ళ చిన్నవనేమో ఇచ్చిండ్లు, అందుకే మల్లిగాడు ఆవేదనతోటి కేసీఆర్ మోసం చేస్తే కాక కాక అంటాను అన్నాం కదా. ఇక నిన్న ప్రజలు కూడా అదే అంటాను, కావచ్చు అన్న నిజంగానే వీడు పటేలు, ఆయన వాళ్ళ రావులు, వీళ్ళకి పొత్తే ఉంటుంది, మరి దానివల్ల ఏమన్నా వీళ్ళు బంధుత్వం ఏర్పడదా, అట్లా ఏమన్నా చిన్నగా కార్యక్రమం జరిగిందా అంటారు. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టులో కవిత సవాల్. నిన్న సమయం ముగియడంతో జరగని విచారణను మార్చి 13కు వాయిదా వేసిన కోర్టు. అరే మంచిగా రాసినవారు ఇవాళ, ఏది కవిత అన్నారు, తైతక్క అని రాసేది వీడు, కవిత అని రాసినావు, బుద్ధి వచ్చింది నీకు. ఇక మళ్ళా చెడిపోయాం అనుకో, మళ్ళీ రేపు కాకనో తైతక్కనో డ్రామా రావా అని వేసినావు అనుకో, చెప్పులు ఎగుతాయి బిడ్డ. కేసీఆర్ కుటుంబం జోలికే కాదు, ఏ ఎమ్మెల్యే కుటుంబం జోలికి మారు పేర్లు పెట్టి, ఏలన పేర్లు పెట్టి, పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి మాట్లాడినా చెప్పుల దండేసి కొడతారు. ఇట్లా రావాలి వార్తలు, ఇట్లనే రావాలి, వార్తల స్టైల్లో వార్తలే ఉండాలి. కాబట్టి కవిత గారు విచారణకు పోతేనట సమయం ముగిసిపోయిందట. మళ్ళీ వాడు చాలా చక్కనైన పదజాలంతో రాసిండు. చుక్కెదురు వచ్చిందట, ఇట్లా ఆకాశంలోకి వెళ్ళి చుక్కెదురు వచ్చి కనబడారట మల్లిగానికి. అరే చుక్కెదురు వచ్చింది కదా అని రాసిండు. ఇక చుక్కెదురు అని ఎందుకు రావారి, ఇదంతా బాపనోడి సాహిత్యం. చుక్కెదురు అయింది, గమనార్హం, ఇటు అన్ని ఈనాడు పేపర్ రాయ నేర్పిన దరిద్రం ఇదంతా. వాడుక భాషలో రాదురా. కవితకు సమయం ముగిసింది, ఈడీ నోటీసులు కోర్టులో ఇస్తే ఆ చర్చ ముగియలేదు, విచారణ జరగలేదు. సుక్కెదురు అంటే ఏందిరా సుక్కెదురు, ఏ ఆకాశం నుండి వచ్చే సుక్క? ఈ ఎదవగాడిది పేపర్ మంది పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకుంటా అని మంది రాసిన తీరునే మనం రాయద్దురా. మనకంటే తెలివి ఉంటుంది, సామాన్యులు వాడుకునే భాష ఏంటిది అది తెలుసుకొని రాయాలి. ఎడ్డిగాడిది ఎప్పుడు వస్తుందిరా తెలివి, ఎడ్డోడా. మందిని ముంచురా అంటే ఓ, ఇక వానికంటే పెద్ద తోపుగాడే లేడు మందిని ముంచుతా వాడు. ఏమి లేవు సన్యాసి గాని దాంట్లో, ఏమి లేవు. ఏమైనా కామెంట్లు ఏమైనా వచ్చినాయి చూద్దాం. దీనికంటే మిత్రులారా, ముందుగా మీ అందరిని మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఈ యొక్క వేదికల పాలు పంచుకోవాలనుకునే వాళ్ళు, ఖచ్చితంగా దీంట్లో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో ఒక దళంలాగా పనిచేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మనం సంప్రదించండి. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ పెట్టండి, మీ గ్రామం డీటెయిల్స్ పెట్టండి, మీ 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 విద్యా అర్హతలు పెట్టండి, మీరు ఎక్కడ ఉంటారో పెట్టండి, అవన్నీ పెట్టండి. అదేవిధంగా ఇక్కడ మరొకసారి చెప్తున్నా, నా నెంబర్ ఇచ్చిన ఇక్కడ దయచేసి న్యూస్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకో 100 మందికి తెలిసేలా చేయండి. దాంతో పాటు మనకు ఒక ఆఫీస్ ఏర్పాటు కోసం, మనకు ఎక్విప్మెంట్ కోసం, మనం ఇంకా మరింత ముందుకి విస్తృతంగా పరిగెత్తడం కోసం మీకు చిలక ప్రవీణ్ గొంతు ఇది తెలంగాణ గొంతు అని మీకు అనిపిస్తే దయచేసి కొంత మొత్తాన్ని ఈ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేయరా, కొంత మొత్తాన్ని ఈ నెంబర్కి సెండ్ చేయగలరని, దీనికి గూగుల్ పే, ఫోన్ పే ఉన్నదని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా.